థ్యాంక్ యూ. అండ్ మరొకసారి బైరాగి కథలకి అండ్ అలాగే బనీవాస్ వర్క్స్కి అండ్ వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్కి మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఈటీవీ విన్కి బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, ఇంకా మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. అండ్ షాస్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి మౌలి. నితిన్ గారు ఇక్కడ నిలబడతారా? ఓకే, కూర్చోండి కింద. బనీవాస్ గారు, మార్తాండ్, శివాని, ఇంకొక 2 చైర్స్ తీసుకొని రండి. ఓకే మౌలి, ఇంకొక 2 చైర్స్ అండి. అక్కడే వేసేయండి ఒకటి, అటువైపు పక్క. ఆ చైర్ కాదు, మీ సొంత చైర్ తెస్తున్నారా మీరు? ఒక్క నిమిషం. శివాని, ఇక్కడ ఎవరున్నారు? శివానికి అక్కడ పంపించాం మేము. ఇక్కడికి ఆ చైర్ తీసుకోండి. ఓకే శివాని, కమ్ యూ. ఓకే కాదు, ఒక పిక్చర్ కోసం వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటా అంటున్నారు. తర్వాత Q&A సెషన్ తర్వాత రండి. మైక్ పాస్ చేశారా? మైక్ వాస్కర్ ఫస్ట్ బుల్లెట్ నాగానే వేస్తామండి, మీరు వేసారు కదా ఆల్రెడీ. ఫస్ట్లీ ఏంటంటే బీవీ వర్క్స్ నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. మంచి స్టార్ట్ దొరికింది. నెక్స్ట్ రాబోయే మిత్రమండలి ఫస్ట్ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు వంశీ గారు, బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు బాగా గుర్తు, లాస్ట్ Q&Aలో ఒక చిన్న సినిమా Q&Aలో వచ్చి చిన్న సినిమాలు తీయడమే రిస్క్, తీయొద్దని చెప్పారు మీరు. అలాంటి మిమ్మల్ని ఎదురుగుండా పెట్టి వీళ్ళందరూ ప్రూవ్ చేశారు, లేదు చిన్న సినిమాలు తీస్తే మేము అందరూ డబ్బులు కూడా సంపాదించవచ్చు అని మీకే డబ్బులు ఇచ్చి మీరే రాంగ్ అని ప్రూవ్ చేశారు. బట్ కండిషన్స్ అప్లై, మీరు ఇందాక అన్నట్టే కండిషన్స్ అప్లై. ఎనీవేస్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఒక పెద్ద సినిమా ఆడేదానికంటే కూడా ఒక చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీలో అదొక తెలియని హ్యాపీనెస్. ఇప్పుడు అండ్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ ఫర్ ది సేక్ అడుగుతున్నా, అసలు ఎక్కడ ఆగుతుంది అనుకుంటున్నారు ఇది? అంటే మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. ఐ హోప్ సెకండ్ వీక్లో కింద సెంటర్కి వెళ్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ వీక్లో కింద సెంటర్లో వేయలేదు. ఇప్పుడు సెకండ్ వీక్లో కింద సెంటర్స్ కూడా వెళ్తున్నాం, బీ సెంటర్స్కి కానీ ఇట్లా స్ప్రెడ్ అవుతున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఇట్ ఈస్ రన్నింగ్ నియర్లీ 22. వంశీ 22 నియర్లీ 22 అబవ్ ఉంది, బిట్వీన్ 22 and 23 మధ్యలో రన్ అవుతుంది. బై ద నెక్స్ట్ వీక్ ఎండ్కి ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ టచ్ 30. Because it depends on the situations also. It depends on the other releases and situations also. But 30 అనేది టచ్ చేస్తుందని చెప్పి నా హోప్. నైస్ అండి. అండ్ టు ద యంగ్ టీమ్, మౌలి కానీ, శివాని గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు. వీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది. హోపింగ్ దట్ యూ విల్ సర్ప్రైజ్ అస్ అగైన్. యాక్చువల్లీ ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ జగపతి బాబు గారు చేయాలి. ఆయనకి ఫస్ట్ నరేషన్ ఇచ్చింది ఆయనకి, క్యారెక్టర్స్ అందరిలో ఆయనకు బాగా నచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు, కుదరలేదు ఆయనకి. ఆయన చాలా ఫీల్ అయ్యేవారు. ఈ సినిమా నుమాయిష్ ఎగ్జిబిషన్ షూటింగ్ అప్పుడు కాల్ చేసి, నేను శ్రీలంకలో ఉన్నానమ్మా, నాకు నిద్ర పట్టట్లే, నువ్వే గుర్తొస్తున్నావు, నాకు ఆ రోలే గుర్తొస్తుంది, నీ నరేషన్ గుర్తొస్తుంది, మనం పక్క ఒక సినిమా చేద్దామమ్మా, నువ్వు డైరెక్షన్ చేయి, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి నాకు చెక్ ఇచ్చారు ఫిబ్రవరిలోనే. అప్పటికే ఇంకా షూటింగ్ హాఫే అయింది. సో స్టికింగ్ టు హిమ్, ఆయనతోనే వెళ్దాము అని అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఈటీవీ విన్ సాయి గారు కానీ, నితిన్ గారు కానీ యాజ్ ఆల్వేస్ కంటెంట్ నమ్మే ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ పేయింగ్ ఆఫ్ ఫర్ యూ.
ఇంకా మంచి మంచి సక్సెస్ కొట్టాలని చెప్పి వీఆర్ విషింగ్ యూ. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పిన 28 days విండో కాదు, ఎక్కువ విండోనే ఉంటుంది. నైస్ అండి, నైస్ అండి. వాసు గారు, వాసు గారు 50 days. వాసు గారు సార్, ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. మీరు ఈ స్టేజ్ మీద నాకు ఒక అవకాశం ఎప్పుడైనా అని అడగడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఎడిట్ రూమ్లో చూసుకుంటున్నప్పుడే ఓ చెక్ పాస్ చేద్దాం అన్న క్యాలిక్యులేషన్స్ మైండ్లో వచ్చి ఉంటాయి కదా ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. అప్పుడు ఎందుకు స్టెప్ తీసుకోలేదు? లేదండి, నేను ముందు కూడా అంటే యాక్చువల్లీ నేను అనుకున్నది కూడా కలిసి చేద్దామని అనుకున్నాము. బట్ ద సక్సెస్, దీని సక్సెస్ రేంజ్ కానీ ఇప్పుడు తనకు వచ్చిన పేరు కానీ అన్నీ చూసిన తర్వాత నాకన్నా కూడా ఇంకొక కొంచెం పెద్ద బ్యానర్స్ అయితే తనకు న్యాయం జరుగుతుంది, అంటే తనకి ఒక ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది. అందుకనే ఐఎమ్ ఓపెన్లీ ఎంకరేజింగ్ హిమ్. నీకు ఎక్కడ మంచి ఛాన్స్ దొరికితే, ఎక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ దొరికితే అక్కడ నువ్వు చెయ్యి అనేది తనకి ఓపెన్గానే నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అది మౌలి గారు, మౌలి హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, ఈటీవీ సాయి గారు, నితిన్ గారు అండ్ శివాని గారు, సింజిత్, సాయి మార్తాండ్, మీకు కంగ్రాచులేషన్స్. అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఓటీటీలో బ్లాక్ బస్టర్ కొట్టావు, ఈ ఇయర్ ఇండస్ట్రీ థియేట్రికల్గా బ్లాక్ బస్టర్ కొట్టావు. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మంచి కంటెంట్తో హ్యాట్రిక్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. నో క్వశ్చన్స్, కంగ్రాచులేషన్స్ సో మచ్ అండి. తప్పకుండా మంచి కంటెంట్తో ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే కొడదాం తప్పకుండా. వాసు గారు, ఈ సినిమాకి సంబంధించి బేసిక్గా ఈ చిన్న సినిమాలకు సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు, పెద్ద సినిమాలకు చేయవచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఏదైనా కానీ. సో ఈ సినిమా నుంచి డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మార్కెటింగ్ స్ట్రాటజీలో మీరు ఎక్స్పెరిమెంట్ చేసింది ఏంటి ఈ సినిమాకి సంబంధించి? అంటే నాకన్నా కూడా ఈ సినిమాకి వంశీ ఎక్స్పెరిమెంట్ చేశాడండి. అంటే లైక్ ఇప్పుడు 3 ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యాం. అంటే ముందు నుంచి కూడా ఈ ప్రివ్యూస్ వేద్దాం అనేది ఫిక్స్ అయ్యాం, కానీ 3 ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యి అది పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో చిన్న టెన్షన్ ఉంది. అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు గమ్ముని. ప్రివ్యూస్లో ఏదైనా 20% 30% దగ్గర ఏదైనా థియేటర్స్ ఆగితే బ్యాడ్ అవుతాము అనే ఒక టాక్ గురించి నాకు టెన్షన్ లేదు అసలు. బట్ థియేటర్స్ గురించి టెన్షన్ ఉంది, ఎంత ఫుల్ అవుతుంది ఏంటి అనేది. బట్ వేస్తున్న కొద్ది ఇది వెళ్ళిపోయింది. అది నా ధైర్యం కన్నా కూడా టీం ధైర్యం అండ్ వంశీ ధైర్యం అనే నేను చెప్పాలి. బికాస్ అన్ని ప్రీవియస్ వేయడం వల్లే మార్నింగ్కి అంత టాక్ బౌన్స్ అయ్యి నెక్స్ట్ డే అంత కలెక్షన్ వచ్చింది. అండ్ దిస్ ప్యూర్లీ క్రెడిట్ గోస్ టు ద మౌలి అండ్ డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళు చేసిన, ఇప్పుడు మేము డబ్బు ఖర్చు పెట్టాం. ఇప్పుడు 2.45 కాపీకి అవుతే నియర్లీ 1.25 సంథింగ్ ఎంతో పబ్లిసిటీకి అయింది మాకు, అంటే ఇంక్లూడింగ్ ఆల్ పబ్లిసిటీస్. సో ఈ డబ్బు ఖర్చు కన్నా కూడా మౌలి వీళ్ళందరికీ తను పే చేసుకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, కాన్సెప్ట్స్ ఆఫ్ ద పబ్లిసిటీ కానీ ఇవి చాలా బాగా క్లిక్ అయినాయి. మన విష్ణు గారు వచ్చిన ఫంక్షన్ అయితే చాలా బాగా వెళ్ళింది, మీ అందరూ చూసుంటారు. అసలు సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా ఐడియాస్ కానీ ఇవన్నీ కూడా. అంటే ఎస్, ఇందాక చెప్పడం మర్చిపోయాను, నేను ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాల్సింది అనిల్ రావుపూడి గారికి, విష్ణు గారికి. బికాస్ సినిమా రాకముందే ఒక చిన్న సినిమా సార్ బాగుంది ఈ సినిమా అంటే నా మాట నమ్మొచ్చారు. నిజంగా వాళ్ళిద్దరికి నేను ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళిద్దరికి ఇందాక మర్చిపోయినది. ఓకే వంశీ గారు, ఇప్పుడు ఆయన అన్నట్టు స్ట్రాటజీలు అదంతా ప్లే చేసినట్టున్నారు. బేసిక్గా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా రిలీజ్ ముందు వేయాలంటే భయపడతారు. ఇప్పుడున్న సినారియోలో చాలా భయపడుతున్నారు, అంటే కంటెంట్ ఎలా ఉంటుందో, ఎలాంటి రీచ్ వస్తుందని. ఇది బేసిక్గా మీరు అన్నట్టు కొంచెం చిన్న సినిమా, ఆ రిస్క్ మీరు ఎప్పుడు ప్రీమియర్లో రిస్క్ చేస్తుంటారు. అండ్ ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఎంతవరకు టచ్ అవుతుంది అక్కడ కూడా? ఓవర్సీస్ ఈ వీకెండ్కి 1 million టచ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ నెంబర్స్ అన్నీ ఐ వుడ్ లైక్ సాయి ఆల్సో టు టేక్అవుట్ దట్ నెంబర్స్. బట్ పర్లేదు అంటే సో ఓవర్సీస్ అయితే ఈ వీకెండ్కి 1 million టచ్ అయిపోద్ది. నేను దీన్ని యాజ్ ఎర్లియర్ సెడ్ 4 weeks మూవీగా చూస్తున్నాను కాబట్టి ఇది ఒక 2 millionకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో సింజిత్, నీ మ్యూజిక్కి మంచి అప్లాస్ వస్తుంది సినిమా చూసాక. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ మ్యూజిక్? ఒక అతను 60,000 rupees వేస్తాడన్న, యూ డిజర్వ్ దిస్ మనీ, లవ్ అండ్ రెస్పెక్ట్ అని ర్యాండమ్గా. అది ఏం అర్థం కాలేదు. బట్ ఈ కాచాయిని పాట తీసుకున్న ఐడియా ఎక్కడ నుంచి వచ్చింది? ఈ కాచాయిని అనుకోండి, ర్యాప్ సాంగ్ మార్తాండ్ ఫ్రెండ్ సార్. అది మార్తాండ్ అతను కలిసి స్టార్ట్ చేశారు జర్నీ, షార్ట్ ఫిల్మ్. అతను శరత్ గౌడ్ అని. సో అతను కాత్యాయని మార్తాండ్ మళ్ళీ లిరిక్స్ మార్చాడు దానికి. ఆ పాట పేరు కమాన్ బేబీ. అవునవును. డైరెక్టర్ గారు, మీ స్క్రిప్ట్ మేకింగ్ పక్కన పెడితే కాస్టింగ్ అన్నది 100%
ఈ క్యారెక్టర్కి వీళ్ళు తప్ప ఇంకొకరు సెట్ కారేమో అన్న స్థాయిలో వాళ్ళని చూస్ చేసుకున్నారు. ముఖ్యంగా మౌలి లేకపోతే ఇంకొకరిని ఊహించగలరా ఈ క్యారెక్టర్లో? లేదండి, నేను మౌలికి చెప్పే ముందు స్క్రిప్ట్ రాసినప్పుడు మౌలిని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మౌలిది మనకి పార్క్ సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో, డబుల్ కాల్ షీట్ చేసాం మేము, ఫ్రెండ్స్ మధ్యలో సీక్వెన్స్. మౌలి ఒక సినిమా మొత్తంలో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, ఎందుకు లవ్ చేసిందిరా నన్ను కాత్యాయని అని. ఆ సీక్వెన్స్ ఆ లొకేషన్లో చేసిన సీక్వెన్స్ని డబుల్ కాల్ షీట్లో చేసాము. ఆ అబ్బాయి వల్లే అది చేయగలిగాం. అబ్బాయి సింగిల్ టేక్, క్లోజ్, మిడ్, వైడ్ అన్నీ ఒకటేసారి చేసాడు. అన్ని సీన్లు రప్ప చేసాడు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, మౌలి కాకుండా ఇంకెవ్వరు చేయలేడు ఈ సినిమా అని. అండ్ ఆల్సో ఇక్కడున్న యాక్టర్స్ అందరూ చాలా సింగిల్ టేక్లో చేశారు యాక్టర్స్. సో షూటింగ్ డేస్ కూడా 32 days చేసాం. సో అంత ఫాస్ట్గా అవడానికి రీజన్ కూడా మా యాక్టర్స్. నీలాంబరి నరసింహ లవ్ స్టోరీ ఎప్పుడు చూడొచ్చు? ఉండదండి, అదే లిటిల్ హార్ట్ స్టోరీ అనుకున్నా. కాదా? ఇది కాదండి. కాకపోతే ఆ ట్రాక్ నుంచి కూడా ఒక స్టోరీ పుట్టొచ్చేమో. అంటే ఇప్పుడు మౌలి అంత యాక్టింగ్ నేను చేయలేను, అది చేస్తా అనిపించినప్పుడు ఏమైనా రాస్తానేమో అండి. ఇప్పుడు చేస్తున్నాడు యాక్టింగ్. మౌలి గారు ఇక్కడ అండి. హాయ్ మైసెల్ఫ్ హేమ మాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ట్రెమెండస్ రెస్పాన్స్. చాలా చాలా బాగుంది. సినిమా ఏంటంటే తొందరగా అయిపోయిందని అనిపించింది. బట్ నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఫిలిం ఇంత మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మీకు కొంచెం అడ్వాన్స్లు వచ్చినాయి అని చెప్పి తెలిసింది. అది ఎంతవరకు నిజం? మీకు అండ్ మార్తాండ్ గారికి ఇద్దరికి వచ్చినాయి అంట కదా, ఈజ్ దట్ ట్రూ? మార్తాండ్కి అయితే వచ్చినాయండి, ఇద్దరు ఇంకా ఏం తీసుకోలేదు. అంటే కాల్స్ అయితే వస్తున్నాయి. ఓకే, మంచి స్టోరీ రావాలండి, నాకు అడ్వాన్స్ ఏం చేసుకుంటా నేను. మార్తాండ్ గారు ఇక్కడ ఈ స్టోరీ ఫస్ట్ మీరు చాలామందికి చెప్పారు కానీ ఎవరు కూడా తీసుకోలేదన్నారు. ఎందుకు అంటే నమ్మలేదా ఏంటి దీని? ఈ స్టోరీ ఒకరికే చెప్పాను. చాలామందికి దీని ముందు లవ్ స్టోరీ ఒకటి ఉండే, అది చెప్పాను. అట్ ద సేమ్ టైం ఇది కూడా చెప్పాను. కానీ ముందు లవ్ స్టోరీకి ఎక్కువ రిజెక్షన్స్ వచ్చాయి. ఈ లవ్ స్టోరీకి ఒక్కరి మటుకు వెబ్ సిరీస్ చేద్దామన్నారు, అది అస్సలు చేయదని చెప్పేసిండే. పేరు చెప్పండిగా. సరే సార్, బన్నీవాస్ గారు యాక్చువల్లీ ఇది ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు తీసుకున్నారు. ఒకవేళ ఇలాంటి స్క్రిప్ట్ మీకు వస్తే మీరు ఏం చేసేవారు? లేదండి, జడ్జ్ చేయడం చాలా కష్టం ఇది. బికాజ్ ఇది టోటల్ డైలాగ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. అండ్ డైరెక్టర్ చెప్తున్నప్పుడు ఈ స్క్రిప్ట్ని జడ్జ్ చేయడం అయితే నిజంగా చాలా కష్టం. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని జడ్జ్ చేయలేరు. అది ఒక ఫ్రెష్ మైండ్ ఉంటేనే ఇది జడ్జ్ చేయగలం తప్పితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి బాగా పండిన వాళ్ళు అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ను అయితే జడ్జ్ చేయలేరు కంపల్సరీ. దీనికి ఒక యంగ్ కావాలి, క్యాలిక్యులేషన్ లేని మైండ్ కావాలి ఇట్లాంటికి. యాక్చువల్లీ అంతా ఇప్పుడు యంగ్ జనరేషన్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటిది ఇప్పుడున్న ఈ కంటెంట్లు మొత్తం కూడా ఇలాంటివి ఉన్నది, ప్రమోషన్ కూడా వాళ్ళే చేసుకున్న పరిస్థితి ఉంది. సో బీవీ వర్క్స్ నెక్స్ట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేసే అవకాశం? ఎస్ అండి, ఒకటేంటంటే యంగ్ టీమ్ వచ్చి మనకి బేసిక్ బాగుంది అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు లీవ్ ఇట్ టు దెమ్ చేసి దానికి ఎక్కడన్నా మనకు ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత మన గైడెన్స్ ఇవ్వాలి తప్పితే మన ఫార్ములా సాల్ మీద రుద్దితే మాత్రం ఇట్లాంటి సినిమాలు రావు. సాయి గారు చెప్పండి సార్. ఈటీవీ విన్ మీ ఇద్దరు వచ్చాక నితిన్ గారు కానీ మీరు వచ్చిన తర్వాతనే దీనికి ఇంత మంచి పాపులర్ అంటే నాకు తెలిసి అంతకుముందు అయితే అంత వినపడలేదు. బట్ అంటే ఈటీవీకి ఇంకొకటి ఏంటంటే హార్ట్గా ఉండేది ఉషా కిరణ్ మూవీస్ సార్. సో దాన్ని ఏమైనా లైనప్ ఆ బ్యానర్లో ఏమైనా మీరు మూవీస్ మళ్ళీ ఇలా తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే మీకు తెలిసి అడుగుతున్నారు, తెలియక అడుగుతున్నారు? అండ్ లేదు సార్, అంటే ఉషా కిరణ్ కూడా మీదే కదా. వెరీ సూన్ మూవీస్ చేద్దాం, ఉషా కిరణ్లోనే చేద్దాం. ఓకే అండి. మార్తాండ్ గారు శివాని గారు ఇక్కడ అయితే లైక్ మీరు చాలా వరకు మాకు సినిమా ఎందుకు కనెక్ట్ అయింది అంటే డౌన్ ద లైన్ పీపుల్ కూడా రెగ్యులర్గా తిరిగే కొన్ని లొకేషన్స్లో మీరు షూట్ చేయడం జరిగింది. స్పెషల్లీ సెకండ్ హాఫ్లో కాత్యాయని సాంగ్ వాజ్ లైక్ టాప్ నాచ్. సో చాలా వరకు అది కృష్ణకాంత్ పార్క్లోనే మొత్తం షూట్ చేశారు కదా. అసలు ఆ థాట్ ఎవరిది? ఆ సాంగ్ని అలా ఇది చేయాలన్న థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి? ఆ సాంగ్ కొంచెం బెటర్గా చేసామండి, ఇంకా గలీజ్గా చేయాలి ఆ సాంగ్. నేను మినీ ట్యాంక్మెంట్లో చేద్దాం అనుకున్నా, మల్కాజ్గిరి అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి మేము నైట్ మణికొండలో షూటింగ్ చేసాము, సైక్లింగ్ సీక్వెన్స్. సో మాకు కుదరలేదు, కృష్ణకాంత్ పార్క్లో తీయాల్సి వచ్చింది. కానీ ఇంకా
బ్యాడ్గా తీద్దామనేది నా కోరిక ఉండే, కానీ కుదరలేదు ఒక్కటి. బట్ అలా తీసినా చాలా బాగా నచ్చిందండి. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. అండ్ శివాని గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్ మీ వెంట వస్తూ ఉన్నాయన్నమాట. సో అయితే ఆఫ్టర్ దిస్ సినిమా మీకు బాగా మంచిగా వచ్చిన అప్లాస్ ఏంటి, మంచి కాంప్లిమెంట్ ఏంటి? చాలామంది కాల్ చేశారు, మెసేజ్ చేశారండి, కానీ ఐ థింక్ నాకు గుర్తుండిపోయే కాల్ మాత్రం రాహుల్ రవీంద్రన్ గారు కాల్ చేశారు. ఆయన చాలాసేపు మాట్లాడారు. అండ్ ఆయన సో స్వీట్లీ ప్రతి ఒక్కరి గురించి, ప్రతి డీటెయిల్, ప్రతి సీన్ గురించి ఆయన చెప్తుంటే అసలు ఇట్ జస్ట్ మేడ్ మై డే. నేను ఇమీడియట్గా వెళ్ళి మా అమ్మకి చెప్పాను. అంటే అప్పుడు దాకా అందరూ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నాకు నిజంగా ప్రాసెస్ అవ్వట్లేదు. బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాను, కానీ అది ఐ థింక్ దట్ వాజ్ అ చెరీ ఆన్ టాప్ అండి. ఆయన ఆ రోజు కాల్ చేసి హీ సెడ్ చాలా మంచి క్యారెక్టర్ ఎంచుకున్నావు, చాలా ధైర్యం చేయాలి ఇలాంటి క్యారెక్టర్, ఎందుకంటే యు ఆర్ లేబుల్డ్ యాజ్ ఆంటీ ఇన్ దట్ క్యారెక్టర్ బట్ యూ టుక్ ఇట్ అప్ యాజ్ అ స్పోర్ట్. సో దట్ రియలీ మెంట్ అ లాట్. వంశీ గారు, మౌలి సో నిజంగా ఆడియన్స్ పిచ్చోలే నువ్వు అన్నట్టు. సో ఎందుకంటే సినిమా పిచ్చి, వాళ్ళు ఎంత నచ్చితే వాళ్ళ హృదయాన్ని అంత పెద్దగా చేసుకుంటారు మీ లిటిల్ ఆర్ట్స్ విషయంలో. సో నీ క్లైమాక్స్ విషయంలో ఒక చిన్న దీనికి దానికి సింక్ అయింది, డబ్బు ఉన్నోళ్ళకి ఇస్తారన్నట్టు. డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చారు, సినిమా ఇంత పెద్దగా చేశారు. సో ఈ సినిమా, ఈ సక్సెస్ అనేది మౌలిలో ఎంతమంది ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు. సో ఈ ఒక డెబ్యూటెంట్ ఒక ఫస్ట్ సినిమాతో ఇంత పెద్ద సక్సెస్ కొట్టారు. ఈ సక్సెస్ మౌలిలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? ఏం చేంజ్ లేదండి. సినిమా మంచి స్టోరీ వస్తే చేస్తా అంతే, లేకపోతే చేయను. ఎన్ని రోజులైనా అదే ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది, అదే ఫాలో అవుతా అంతే. నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీ మీద ఒట్టే అని ఒక కామెంట్ అది బాగా ట్రెండ్ అయింది. సో ఆ ఒట్టు తీసి గట్టు పెట్టేశారు అంతేనా? ఒట్టు తీసి గట్టు పెట్టేసామండి, ఎవ్వరు ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళని కూడా వాయిచ్చేశారు. అలాంటి రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. వాసు గారు, సో ఇలాంటి యంగ్ జనరేషన్ అంతా కూడా మంచి కంటెంట్తో ఒక చిన్న సినిమా, అంటే బడ్జెట్ వైజ్గా చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, కానీ ఇండస్ట్రీలో ఒక పాత్ బ్రేకింగ్ అంటూ ఇందాక ఒక టార్చ్ బేరర్ సాయి గారు అన్నట్టు ఒక టార్చ్ బేరర్ లాంటి మూవీస్తో యంగ్స్టర్స్ అంతా కూడా మంచి కథలతో వస్తున్నారు. సో మీలాంటి ప్రొడ్యూసర్స్ వీళ్ళ వెనక ఉండి భుజం తట్టడం అనేది మన సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రేట్ పెంచుకోవడానికి అవకాశంగా నిలుస్తుంది ఇలాంటి సినిమాలన్నీ కూడా. సో ప్రొడ్యూసర్ల ఇలాంటి సక్సెస్ చూసినప్పుడు ప్రొడ్యూసర్ థాట్ ప్రాసెస్ ఏ విధంగా మారుతుంది? సో మీరు మారినట్టుగా మిగతా ప్రొడ్యూసర్స్ ఇలాంటి యంగ్ టాలెంట్స్ ఎంతవరకు పుష్ చేయాలి? అంటే ఫస్ట్ వీటికి చూస్ చేయడానికి ఓపిక ఉండాలండి. అంటే ఒక 100 సినిమాలు చూస్తే ఒక సినిమా దొరుకుతుంది ఇట్లాంటిది. ఆ 100 సినిమాలు చూస్తే ఓపిక ఉండాలి. అంటే మాకు ఎట్లా ఉంటుందంటే ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత అది టార్చర్ ఉన్నా కూడా మధ్యలోంచి లెగలేము. ఎందుకంటే బికాజ్ వాళ్ళు పాపం వచ్చిన వాళ్ళు చాలా ఆస్తి వస్తారు మేము చూస్తున్నప్పుడు. మీ మధ్యలో దాన్ని ఆపేసి లెగిస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. అది వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఇంకా అది ఎలా ఉన్నా కూడా మేము విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అట్లాగే ఏంటంటే నెంబర్ ఆఫ్ అవర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడో ఒక ఆనిముత్యం దొరుకుతుంది ఇట్లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ ఓపిక ఉండాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు ఇది వచ్చింది కదా అని చెప్పి చాలామంది పరిగెడతారు. ఇవి ఏంటంటే ఒక మ్యాజిక్స్ అండి ఇవన్నీ కూడా. అంటే ఒక ఎనర్జీస్ కలిసి జరిగే మ్యాజిక్స్ ఇవి. అంటే ఒక రైటింగ్ అండ్ ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఒక టీం అంతా కలిసి జరిగే మ్యాజిక్ ఇదంతా కూడా. ఆ మ్యాజిక్ ఇప్పుడు ఒక దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్తే జరగదు, అది ఒక ఏమంటారు ప్యూర్గా పుడుతుంది ఇట్లాంటి. సో దీన్ని తీసుకుని పరిగెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. అందుకే వంశీ గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వంశీ గారు. అంటే మామూలుగా ఒక స్టోరీ కానీ లేకపోతే ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఇది జనాలకు కనెక్ట్ అవుతుందని ఎలా మీరు జడ్జ్ చేస్తారు? ఏంటి మీ జడ్జిమెంట్ ఎలాగండి? ఆడియన్ లాగా చూస్తే కనెక్ట్ అవుతుంది, అనిపిస్తే కనెక్ట్ అవుద్ది అంతే. టెక్నికల్గా చూస్తే ఎప్పుడు ఆ సినిమా కనెక్ట్ అవుద్ది. ఆడియన్లా చూసి మనకు కనెక్ట్ అయితే కనెక్ట్ అయినట్టు అంతే, సింపుల్. మౌలి బ్రో, సో మీరు మీమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో రికార్డు ఉందా? సో అక్కడి నుంచి ఇప్పుడు అదే సెంటర్లో మీ సినిమా హౌస్ఫుల్. సో ఒక్క 1 wordలో ఈ జర్నీ ఎలాగా? ఈ జర్నీ వాళ్ళు ఎడిట్లు చేస్తుంటే నా కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. ఏమేం చేసా, ఎక్కడికి వచ్చా, ఎక్కడ స్టార్ట్ చేశా అని ఇప్పుడు కూడా చెప్తుంటే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. నన్ను కలపొద్దు. థ్యాంక్ యూ. వాళ్ళ సపోర్ట్ ఇదంతా, ఆడియన్స్దే, నన్ను మీమర్స్ది, నా మీద పోస్టులు వేసిన వాళ్ళు అందరిది, నా వీడియోలు
సినిమాలో వెబ్ సిరీస్లో చూసిన వాళ్ళందరిది క్రెడిట్, నాదేం లేదు. నితిన్ గారు, స్టార్ట్ ఈటీవీ విన్ నుంచి ప్రొడక్ట్ వస్తుందంటే ఓటీటీలో చాలా హల్చల్ చేస్తుండే. ఫర్ ద ఫస్ట్ టైం థియేటర్లో ఎవరు ఊహించిన రేంజ్లో, ఇమాజిన్ చేయలేని రేంజ్లో హిట్ అయింది ఇది. సో నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ వీటిని బీట్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయా, లేదంటే ఇదే రేంజ్లో ఉండే ఫిలిమ్స్ వస్తాయా? అది ఎవరు చెప్పలేరండి, ఒకటి బీట్ చేయాలి ఒకటి అట్లా ఉండదు. ఎందుకంటే ఇది మా బేబీ, నెక్స్ట్ది కూడా మా బేబీయే కదా, ఒకదాన్ని అన్నీ ఈక్వలే ఉంటాయి. నెక్స్ట్ రాబోయే వాటిలో ఏంటంటే ఇంకా డిఫరెంట్ జానర్స్ చూస్తారండి. ఇప్పటిదాకా ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ ఇలాంటి డ్రామాస్ చేస్తున్నాం, కామెడీ ఇవన్నీ. నెక్స్ట్ రాబోయే దాంట్లో డైవర్సిటీ ఆఫ్ కాంటెంట్ అయితే రాబోతుందండి. అండ్ ఒకటి ఏం గ్యారంటీ అంటే మీరు పెట్టుకున్న నమ్మకం అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరండి, దట్స్ ఫర్ షూర్. సో మీ డిజిటల్ మీడియా అడ్మిన్ ఎవరో ఒక రివ్యూయర్ ఇచ్చిన రివ్యూ అని చెప్పి పెట్టారు కదా, సో అది సోషల్ మీడియాలో కొంచెం ఒక రకంగా డీవియేట్ అవుతుంది. అదే అది చెప్పేసిన పేరు కూడా బార్బెల్ అని ఒక రివ్యూయర్, బార్బెల్ సర్టిఫైడ్ రివ్యూ అని ఒకటి వేయడం వల్ల కొంచెం డీవియేట్ అయ్యిందని అంటున్నారు. వాటి మీద మీ ఒపీనియన్? జస్ట్ ఫన్నీ అంతే. అంటే మీరు అది ఎలా తీసుకుంటారని దాని మ్యాటర్ అంతే. మేమేమి అదర్ ఇంటెన్షన్తో వేయలేదు, ఇట్స్ నార్మల్ థింగ్. ఇట్ వాజ్ హౌ ద మీమ్స్ హ్యాపెనింగ్ అట్లా వేసిందే, పెద్ద సీరియస్ ఇంటెన్షన్ ఏమి ఉండదు దానిలో. సినిమా ఎంత లైట్ హార్టెడ్గా ఉందో మా ఆర్ట్స్ అంత లైట్గా ఉంటాయి, నార్మల్గా చూస్తే నార్మల్గానే అనిపిస్తాయి అన్ని. ఏంటంటే మీకు చెప్పాను యావరేజ్ ఏజ్ 25 to 27 అని. ఫస్ట్ డే థియేట్రికల్ వ్యాలిడేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ కదా. సో ఆనందంలో ఎక్సైట్మెంట్లో అలా ఒకటి జరిగి ఉంటుంది తప్ప నథింగ్ ఒకరికి ఫర్ కాదు, ఒకరికి ఆపోజిట్ కాదు. మేము ఎప్పటికీ సాయికృష్ణ గారు సార్, అంటే ఈటీవీ విన్ వచ్చే సినిమాలు సిరీస్లు ఏవి కూడా పైరసీ చేయలేరని మీరు ఎప్పుడు గట్టిగా చెప్తారు, అదే జరుగుద్ది సార్. బట్ ఇది థియేట్రికల్గా రావడం వల్ల కూడా పైరసీ అవ్వకపోయిన ఒక 3 days ఒక కాపీ అయితే బయటకు వచ్చింది. అది రికార్డ్ కాపీగా సార్? అదే రికార్డ్ కాపీనే. సో అంటే మీరు ఇక్కడ డిజిటల్లో ఎంత స్ట్రాంగ్ తీసుకున్నారు అంటే ప్రొడ్యూసర్స్ పాపం ఎప్పటి నుంచో పైరసీ కోసం ఫైట్ చేస్తున్నారు. సో మీ సజెషన్స్ ఆ టెక్నాలజీస్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా, వాళ్ళు ఇంకా ఏమన్నా? మా దగ్గర ఏం కాంక్రీట్ సొల్యూషన్ ఏం లేదండి ఈరోజు చెప్పనీకి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, బట్ షేర్ చేస్తాం. ఈ సినిమాకి కూడా మేము చాలా ట్రై చేసామండి. ఎవరైతే ఈ టెలిగ్రామ్లో ఇట్లో ఈ లింక్ సర్క్యులేట్ చేస్తున్నారో అందరికీ నోటీస్ ఇచ్చి వీఆర్ డూయింగ్ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటూనే ఉంటామండి. ఇంత మంచి సినిమా ఉంది కదా, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా, అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా. మేమేమి అందరిలాగా అంటే వేరే వాళ్ళ థింగ్స్ లాగా బిగ్గర్ థింగ్స్ ఏం చేయలేదు, వెరీ అఫోర్డబుల్ ప్రైజింగ్లోనే ఉంచాము. సో ఐ ఫీల్ మీ 2 గంటల టైంకి ఆ డబ్బులు వర్త్ ఏమో నేను ఫీల్ అవుతున్నాను. సో వర్త్ కాదని చెప్తే వీల్ డూ నెసరీ యాక్షన్ దానికి. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇచ్చిన డబ్బులకి ఆ సినిమా వర్తే, మోర్ దాన్ వర్తే. సో మీరందరూ లీగల్గా లెజిటిమేట్గా చూడండి, ఇల్లీగల్గా చూడొద్దు అనేది నా విన్నపం కూడా. ఇప్పుడు పైరసీ గురించి మాట్లాడారు కాబట్టి ఫస్ట్ వీకెండ్ ఎక్కడ పైరసీ రాలేదండి, అండ్ దట్ ఈస్ అ రికార్డ్ అగైన్. అవును, 3 days తర్వాత కాపీ ఒకటి వచ్చింది. యాక్చువల్గా క్వశ్చన్ ఏం లేదు, అండ్ బ్యూటిఫుల్ రైటింగ్ యాక్చువల్గా. అండ్ నేను చాలా అబ్జర్వ్ చేశాను, ప్రతి దానికి ఒక పే ఆఫ్ ఇచ్చారు. పానీపూరి డైలాగ్ ఎక్కడ ఉంటుందో ఆ తర్వాత రియల్గా పానీపూరి, అండ్ స్టార్టింగ్ జడా సేమ్ డ్రెస్ అండ్ లాస్ట్లో జడా సేమ్ డ్రెస్, అండ్ ప్రతి దానికి ఒక బ్యూటిఫుల్ పే ఆఫ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ రైటింగ్ అండి. థ్యాంక్ యూ. అండ్ బన్నీవాస్ గారు మొన్న ప్రింట్ అండ్ వెబ్లో టికెట్ రేట్స్ గురించి మాట్లాడారు. ఈ సినిమాకి యాక్చువల్గా కొన్ని చోట్ల 150 రూపీసే ఉంది మల్టీప్లెక్స్లో, కొన్ని చోట్ల మాత్రం 200 రూపీస్ ఉంది. నేను సెకండ్ టైం కూడా విడిగా మీడియా షో కాకుండా బయట సెకండ్ టైం వెళ్ళాను, అప్పుడు 150 రూపీస్కి ఆల్మోస్ట్ 70% ఫుల్ అయింది. 200 రూపీస్ ఉన్న దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి అంటే బుక్ మై షోలో చూస్తే. సో అంటే టికెట్ రేట్స్ కూడా కొంచెం బెనిఫిట్ అయిందంటారా కొన్ని చోట్ల? ఎస్ అండి, 150 రూపీస్ చాలా చోట్ల బెనిఫిట్ అయింది. కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేదు తగ్గించడానికి, ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేము. కానీ 150 అనేది మాత్రం ఈ సినిమాకి ప్లస్ అయింది చాలా చోట్ల. మౌలి యా, లిటిల్ హార్ట్స్ చాలా కంగ్రాట్స్ అండి, చాలా పెద్ద సక్సెస్ అయింది. సో ఈ మూవీ చూస్తుంటే ప్రతి సీన్ కాన్సిక్వెన్సెస్ అండ్ సీక్వెన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కటి బ్లాస్ట్ అవుతుంది సీన్స్. సో సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది ఈ మూవీ లిటిల్ హార్ట్స్ అనేది ప్రేమలకు కంపేర్ చేస్తున్నారు. సో ప్రేమలు మూవీ అనేది చాలా బ్లాక్ బస్టర్ అది కూడా, దాన్ని ఏమైనా బీట్ చేస్తుంది ఈ మూవీ? బీట్ చేయాలని కోరుకుంటున్నాం అండి, కానీ అది కూడా మా ఫేవరెట్ మూవీ అందరికి. అది దాన్ని దాటితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, హియర్ విజయ్ దేవరకొండ గారు, నాని గారు, రవితేజ గారు, నాగ చైతన్య గారు, ఇలా చాలా స్టార్స్ అందరూ ట్వీట్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ రౌడీ వేర్ గురించి మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు, సో దాని మీద ఈ ట్వీట్లు అందరూ
పెద్ద పెద్ద హీరోలు అందరూ ట్వీట్లు వేస్తూ ఆ సపోర్ట్ చేస్తుంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇందాక చెప్పినట్టు అసలు నేను గాల్లోనే ఉన్నా అవన్నీ చూసుకుంటూ. ఎక్కడ నిద్రపోతే ఇవన్నీ మిస్ అయిపోతానేమో, ఈ కమెంట్లు, రివ్యూలు, ట్వీట్లు ఇవన్నీ మిస్ అయిపోతానని నిద్ర కూడా పట్టట్లేదు నాకు. గంట నిద్రపోతున్నా రోజు. సో అంత హ్యాపీగా ఉన్నా. ఈ హ్యాపీనెస్ అంతా ఈ వారం అంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. మౌలి బ్రో, థ్యాంక్ యూ. ఇది చిట్ట చివరి ప్రశ్న అండి. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు చాలా మంది మిమ్మల్ని మీరు హీరోనా అని అడిగారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత అరే నువ్వు హీరోనా, ఇప్పుడు హీరో కూడా అయిపోయావు అని చెప్పి కంగ్రాట్స్ చేశారా ఎవరైనా? అంటే కొంచెం ప్రశ్న కొంచెం అంటే నేను చెప్పేది ఏంటంటే కంగ్రాట్స్ చేస్తారు అలాగా. అంతకు ముందు మీరు సినిమాలో హీరోగా చేసేటప్పుడు మీరు హీరోనా అని ఎంతో మంది క్వశ్చన్ ఉంది. హీరోనా అంటే ఎవరైనా చిన్న హీరో, స్టార్టింగ్ హీరో అని. మీ అమ్మగారు కూడా అప్పుడు నమ్మలేదు మీరు హీరో అంటే. ఈ సినిమాలో మీరు చేసిన యాక్టింగ్ చూసి అబ్బా నువ్వు హీరో అయిపోయావరా అని అన్నారా అంటున్నా నేను. ఖచ్చితంగా అండి, చాలా మంది అన్నారు. కానీ నాకు అంత సీన్ లేదండి. మంచి సినిమాలు చేసుకుంటూ పోతా, నచ్చింది చేసుకుంటూ పోతా అంతే. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇది ఇవాళ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ 50 రోజులు 100 రోజులు ఇలా సక్సెస్ మీట్ని మనం లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ని కొనసాగిద్దాము. అండ్ థ్యాంక్ యూ మీడియా అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. ఇంకా ఒకసారి చూసేసిన వాళ్ళు రెండోసారి చూసిన వాళ్ళు మూడోసారి ఇలా చూస్తూనే ఉంటారని తెలుసు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు లిటిల్ హార్ట్స్ అండ్ ఈటీవీ విన్. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.